నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టోల్ ప్లాజాల వద్ద కొనసాగుతున్న పండుగ రద్దీ. పంతంగి వద్ద బారులు తీరిన వాహనాలు. తెరాస నేతల మధ్య విభేదాలు సృష్టించిన పురపోరు. విభేదాలు పక్కన పెట్టాలని నేతలకు కేటీఆర్ హితవు. తెరాసకు షాకిస్తేనే హామీలు నెరవేరుతాయన్న ఉత్తమ్. భాజపాలో లక్ష్మణ్ ఎదుటే బయటపడ్డ టికెట్ల లొల్లి. నేటితో ముగియనున్న రెండో విడత పల్లె ప్రగతి. పనుల పురోగతిపై ఆకస్మిక బృందాలతో తనిఖీలు. దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవాలు. వివేకానందుడికి కోల్కతాలో ప్రధాని మోదీ నివాళులు. పశ్చిమ బెంగాల్లో రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ హౌరాలోని బేలూరు మఠంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయమైన బేలూరు మఠంలో ఉదయం ప్రార్థనలతో ఆయన పాల్గొన్నారు. స్వామి వివేకానంద ఆలయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం బేలూరు మఠంలోని ప్రధాన ఆలయాన్ని సందర్శించిన మోదీ రామకృష్ణ పరమహంస భవనాన్ని సందర్శించి ఆయన విగ్రహం వద్ద అంజలి ఘటించారు. బేలూరు మఠంలోని సాధువులు యోగులతో ప్రధాని ప్రత్యేకంగా సంభాషించారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम। सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवम् विश्वन्नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमान् नित्यं विश्वन्नारायणं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगं शाश्वतगं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परं ब्रह्म तत्त्वं नारायण परः नारायण परो ध्याता ध्यानं नारायण परः यच्च किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयतेऽपि वा अंतर्बहिश्च तत्सर्वं. పుర ఎన్నికల వేళ నేతల మధ్య విభేదాలు తెరాసకు తలనొప్పిగా మారాయి. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకే అప్పగించడంపై కొందరు సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమ అనుచరులను బరిలోకి దించి రెబల్స్ గా ప్రోత్సహిస్తున్నారు. పరిస్థితిని చెక్కదిద్దేందుకు కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కేసీఆర్ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని, అనుచరులను పోటీ నుంచి విరమింపజేయాలని నేతలకు స్పష్టం చేశారు. పురపాలక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు వ్యవహారం తెరాసకు తలనొప్పిగా మారింది. అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకి అప్పగించడం నేతల మధ్య విభేదాలకు కారణమవుతోంది. కొందరు సీనియర్లు రెబల్స్ ను ప్రోత్సహిస్తున్నారంటూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ దృష్టికి తెచ్చారు. తమను కనీసం పట్టించుకోవడం లేదని, అనుచరులకు టికెట్లు కేటాయించలేదంటూ మంత్రులు, ఎమ్మెల్యేలపై సీనియర్లు ఎదురుదాడి చేస్తున్నారు. రెబల్స్ వ్యవహారంతో పాటు పార్టీ నేతల మధ్య విభేదాలను చక్కదిద్దేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు. మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మధ్య చాలా కాలంగా ఉన్న విభేదాలు ఎన్నికల్లో బహిర్గతమయ్యాయి. ఘట్కేసర్, బోడుప్పల్, పిడ్జాదిగూడలో సుధీర్ రెడ్డి కొందరిని రెబల్స్ గా ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ కు మల్లారెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
లోక్సభ ఎన్నికల సమయంలోనూ తన అల్లుణ్ణి ఓడించేందుకు సుధీర్ రెడ్డి కుట్ర పన్నారని చెప్పినట్లు తెలుస్తోంది. మేడ్చల్ నియోజకవర్గంలోని 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేసే బాధ్యత తనదేనని, అయితే సుధీర్ రెడ్డిని కట్టడి చేయాలని కేటీఆర్ ను కోరినట్లు తెలిసింది. అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీ ఖరారు చేసిన అభ్యర్థిని గెలిపించాలని కేటీఆర్ సుధీర్ రెడ్డికి స్పష్టం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య విభేదాలు తెలంగాణ భవన్ కు చేరుకున్నాయి. కొల్లాపూర్తో పాటు తన వనపర్తి నియోజకవర్గంలో జూపల్లి రెబల్స్ ను ప్రోత్సహిస్తున్నారని నిరంజన్ రెడ్డి కేటీఆర్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై కేటీఆర్ జూపల్లి కృష్ణారావును పిలిపించి మాట్లాడారు. సీనియర్ నాయకుడిగా తనను నమ్ముకున్న ఎంతో మంది కార్యకర్తలకు టికెట్లు ఇవ్వలేదని జూపల్లి ఆరోపించినట్లు తెలుస్తోంది. అయితే కేటీఆర్ తో భేటీ తర్వాత రెబల్స్ మనం చెబితే వింటారా అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఏనాటికి కూడా మా నాయకుడు కేసీఆర్ నాయకత్వాన్ని పనిచేస్తూ ఉన్నాం. సరే, కొన్ని విషయాల్లో కుటుంబంలో కూడా చిన్న విషయాలు సర్దుకుంటే తప్ప ఏదైతే కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చింది సరికాదు. ఎక్కడో ఏదో జరిగితే అది నాకు వంటగట్టి కార్యక్రమం చేయడం అనేది తప్పు, 100% తప్పు. ఈరోజు పదవి లేనంత మాత్రం పదవుల కోసం వెంపలాడేటువంటి వ్యక్తిని కాదు. అటనుకుంటే ఆ రోజే మంత్రి పదవి వదిలేవాళ్లం కాదు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే రెడ్డినాయక్ మధ్య ఇలాంటి గందరగోళమే నెలకొంది. ఎమ్మెల్యేలకే టికెట్ల ఖరారు బాధ్యత అప్పగించినప్పటికీ మంత్రి సత్యవతి మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని కేటీఆర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తాండూరు మున్సిపాలిటీలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. సీనియర్ నేతగా జిల్లాపై పూర్తి పట్టు ఉన్న తన మాట రోహిత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మహేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. టికెట్లన్నీ రోహిత్ రెడ్డి తన అనుచరులకే ఇచ్చుకున్నారని అలకతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య సయోధ్య చేసి తాండూరులో పార్టీని గెలిపించే బాధ్యత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అధిష్టానం అప్పగించింది. ఇద్దరితో చర్చించి టికెట్ల ఖరారు విషయంలో తలసాని జోక్యం చేసుకున్నారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య విభేదాలు సమసిపోలేదు. దయచేసి మన ముఖ్యమంత్రి గారు దృష్ట్యాల్లో ఉద్యమం నుంచి పార్టీ జెండా మోసినటువంటి వాళ్లకు సందర్భాన్ని బట్టి అవకాశాలు వస్తాయి. మీ సర్వీసు ఊరికైనా పోదు. రెబల్స్గా చేసిన వాళ్ళు కూడా మీరు విత్డ్రా చేసుకోండి. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లు తీసుకుంటే మన వాళ్ళు ఎక్కువ చేశారు. వేరేదేనా ఏంటంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. పుల్ల మీద కూర్చున్నారు. ఎప్పుడో వస్తారా వీళ్ళతో రీఫార్మ్ ఇచ్చేద్దాం అనేటువంటి ఆ తాపత్రయంతో ఉన్నారు. బట్ అల్టిమేట్ గా ఎవరు కూడా వాళ్ళ పార్టీల నుంచి పోటీ చేయరు. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరలేదు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. కేటీఆర్ ఇద్దరితో వేర్వేరుగా చర్చించారు. కల్వకుర్తి, ఆమన్గల్ మున్సిపాలిటీల్లో కసిరెడ్డి రెబల్స్ తో నామినేషన్లు వేయించారని జైపాల్ యాదవ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే తన మాటకు విలువ ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ కసిరెడ్డి ఆరోపించినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు పొసగడం లేదు. అయితే విభేదాలు ఏర్పడిన నేతలందరితోనూ కేటీఆర్ విడివిడిగా మాట్లాడి సూచనలు చేస్తున్నారు. అధినేత కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని, పార్టీ అభ్యర్థులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల్లో నేతలందరికీ సమానావకాశాలు ఉంటాయని హామీ ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ భాజపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ముందే కార్యకర్తలు గొడవకు దిగారు. నిజామాబాద్ నుంచి వచ్చిన భాజపా కార్యకర్తలు ఎంపీ అరవింద్ పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నిజామాబాద్ లో ఒకే సామాజిక టికెట్లు ఇస్తున్నారంటే ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఎంపీ అరవింద్, లక్ష్మీనారాయణ టికెట్లు అమ్ముకున్నారని కార్యకర్తలు ఆరోపించారు. లక్ష్మణ్ ఎంత సర్ది చెప్పినా పట్టించుకోని కార్యకర్తలు గొడవకు దిగారు.
కేరళ అసెంబ్లీలాగా సీఎం కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెరాస, భాజపా మ్యాక్స్ ఫిక్సింగ్ రాజకీయాలను మైనారిటీ ప్రజలు గ్రహించాలని కోరారు. ఫేస్బుక్ లైవ్లో మాట్లాడిన ఉత్తమ్ రైతు బంధు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి సహా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. పురపాలక ఎన్నికల్లో తెరాసకు షాకిస్తే కేసీఆర్కు గుణపాఠం వస్తుందని వ్యాఖ్యానించారు. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో, భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, డిమానిటైజేషన్లో, జీఎస్టీ విషయంలో, ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటు వేసిన విషయం, టీఆర్ఎస్ పార్టీ లోపల బీజేపీతో నరేంద్ర మోదీతో కలిసిపోయిన విషయం తెలంగాణలోని మైనారిటీ సోదరులు సోదరిమణులు గమనించాలి. మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్లో మీ ఓటు ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషించబోతుంది. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ మీద దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు స్పష్టమైన ప్రకటన చేసినా కేసీఆర్ గారు నోరు తెరవడం లేదు. శాసనసభ స్పెషల్ సెషన్ పెట్టి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తుంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారితో టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. నగదు చెల్లించి వెళ్లేందుకు 4 కౌంటర్లు, ఫాస్టాగ్ లో వెళ్లేందుకు 5 కౌంటర్లు ఏర్పాటు చేసిన వందల సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ పెరిగింది. టోల్ ప్లాజా సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు వేగంగా వాహనాలను పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పల్లె ప్రగతి రెండో దఫ ఇవాళ్టితో ముగియనుంది. మొదటి విడతకు కొనసాగింపుగా ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 12,751 గ్రామాల్లో సాగింది. ఈ మారు ఫ్లయింగ్ స్క్వాడ్గా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు గ్రామాల్లో పల్లె ప్రగతి పనుల పురోగతిని పరిశీలించారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో ఉన్న సర్కారు గ్రామాల్లో వయోజన నిరక్షరాస్యుల వివరాలను సేకరించింది. పల్లెసీమల రూపురేఖలను మార్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం రెండో విడత ఈ నెల 2వ తేదీన ప్రారంభమైంది. మొదటి దఫాలో నెల రోజుల పాటు జరిగిన పల్లె ప్రగతిలో గ్రామాల ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు పనులను చేపట్టారు. ప్రత్యేకించి పారిశుధ్యంపై ఎక్కువగా దృష్టి సారించారు. చాలా గ్రామాల్లో పచ్చదనం విషయంలో మంచి ఫలితాలే కనిపించాయి. మొదటి విడత స్ఫూర్తిని కొనసాగిస్తూ 10 రోజుల పాటు రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటి రోజు గ్రామ సభలు నిర్వహించి తొలి విడత పురోగతిని సమీక్షించుకుంటూ రెండో దఫా పనులకు శ్రీకారం చుట్టారు. విడతలో పల్లె ప్రగతి తీరు, పనుల పురోగతిని తనిఖీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసింది. 50 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను ఎంపిక చేసి 12 మండలాల బాధ్యతలు అప్పగించింది. ఒక్కో మండలంలో 2 గ్రామాల్లో పనుల పురోగతిని మార్చి నెలాఖరు వరకు పరిశీలించి అధికారులు నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. రెండో దఫా పల్లె ప్రగతి సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ గ్రామాల్లో పర్యటించాయి, పనుల పురోగతిని పరిశీలించాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకున్న గ్రామాల్లో పరిస్థితులు బాగున్నాయని, పనులు పురోగతిలో ఉన్నాయని గమనించారు. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు గాను నిన్నటి వరకు 12,748 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించి చేయాల్సిన పనులను గుర్తించారు. పారిశుధ్యం విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించారు. రహదారులు, బహిరంగ ప్రదేశాలు, డ్రైనేజీలు శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలు తొలగించడం, పాడుబడ్డ బావులు పూడ్చివేయడం లాంటి పనులు చేశారు. గ్రామాల్లో శ్రమదానం కూడా నిర్వహించారు. 12,746 గ్రామాల్లో జరిగిన శ్రమదానం కార్యక్రమంలో దాదాపు 6 లక్షల మంది పాల్గొన్నారు. జిల్లాల వారీగా పల్లె ప్రగతి పురోగతి నిన్నటి వరకు చూస్తే వికారాబాద్, మేడ్చల్, జగిత్యాల జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి. గుర్తించిన పనులన్నీ 100% పూర్తయ్యాయి. నారాయణపేట జిల్లా చివరి స్థానంలో ఉంది. ఏడాది సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి రెండో విడత సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో 18 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యుల వివరాలు సేకరించారు. 20,61,746 మంది చదువురాని వారు ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 1,38,000 మంది, నల్గొండలో 1,30,000 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది. నిర్మల్ జిల్లాలోనూ 1,00,000కు పైగా చదువురాని వయోజనులు ఉన్నారు. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 9,000కు పైగా నిరక్షరాస్యులుగా ఉన్నట్లు గుర్తించారు.
కల్వకుర్తి ఎత్తిపోతల కాలువ, రామన్పాడు ఎత్తిపోతల ద్వారా సరళ సాగర్ను నింపుతామని ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ తెలిపారు. వనపర్తి జిల్లా శంకరంపేట సమీపంలో కోతకు గురైన సరళ సాగర్ జలాశయాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ రబీ పంటకు ఖచ్చితంగా సరళ సాగర్ ద్వారా నీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఆ దిశగా పనిచేస్తున్నామని వివరించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ దక్షిణ మండలం ఇన్ఛార్జి డీసీపీ అవినాష్ మహంతిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ నెల 10న ముస్లిం యునైటెడ్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ అనంతరం ముస్లింలు ఇంటికి తిరిగి వెళ్తుండగా అవినాష్ మహంతి అకారణంగా లాఠీతో కొందరిని కొట్టారని ఆరోపించాడు. ఆయన కొట్టిన సమయంలో బాధితుల చేతిలో ఉన్న జాతీయ పతాకం కింద పడిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అతని ఫిర్యాదును బంజారాహిల్స్ పోలీసులు స్వీకరించకపోవడంతో పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కు విషయం తెలిపాడు. కమిషనర్ ఆదేశాలతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్టు సమాచారం. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని రోహిత అదృశ్యం కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆచూకీ కోసం 5 బృందాలతో విస్తృతంగా గాలిస్తున్నారు. ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని పోలీసులు ప్రకటించారు. గత నెల 26న నానక్రామ్గూడ సమీపంలోని తన ఇంటి నుంచి వెళ్లింది. ఆమె ఎటు వెళ్లింది, ఏ వాహనంలో వెళ్లింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. రోహిత తన పాస్పోర్ట్, క్రెడిట్, డెబిట్ కార్డులు ఇంటి వద్దనే వదిలేసి వెళ్లినట్టు గుర్తించారు. ఇంటి నుంచి వెళ్లిపోయే 3 రోజుల ముందు బ్యాంకు నుంచి 80,000 డ్రా చేసినట్టు విచారణలో బయటపడింది. ములుగు జిల్లా మేడారం జాతర వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సోలార్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. అధికారుల ఆదేశాలతో జాతర చుట్టూ ఉన్న గ్రామాల్లో 20 కిలోమీటర్ల మేర ఏర్పాట్లు చేస్తున్నట్లు గుత్తేదారు తెలిపారు. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాల అలంకరణతో సుందరీకరిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే నెల మేడారం జాతర 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరిగే జాతరకు సంబంధించి మనకు ఐటీడీఏ తరపున 229 సోలార్ లైట్లు, చిన్నవి 18 వాట్ ప్లస్ 24 వాట్ 4 ఆన్ స్ట్రీట్ లైట్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. దగ్గర 90% వర్క్ కూడా అయిపోయింది. అది కూడా మేడారం జాతర నుండి 25 కిలోమీటర్ల పరిధిలో అంటే పస్రా, తాడ్వాయి, ఊరట్టం, మేడారం పరిసర గ్రామాలు అన్నింటిని కూడా ఫిట్ చేయడం జరుగుతుంది. మహారాష్ట్రలోని బాయిసర్లో ఓ రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడులో 6 ప్రాణాలు కోల్పోయారు. మరో 7 గాయపడ్డారు. పాల్ఘర్ జిల్లాలోని బాయిసర్లు నిర్మిస్తున్న ఆంక్ ఫార్మా పరిశ్రమలో ఈ పేలుడు జరిగింది. కొన్ని రసాయనాలను పరీక్షిస్తున్న సమయంలో పేలుడు జరిగినట్లు తెలిపిన అధికారులు శబ్దం 15 కిలోమీటర్ల పరిధిలో ప్రజలకు వినిపించిందని వెల్లడించారు. ఈ పేలుడు ధాటికి నిర్మాణంలో ఉన్న ఆంక్ ఫార్మా భవనం కుప్పకూలింది. అర్ధరాత్రి వరకు సహాయ చర్యలు కొనసాగించి క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు విస్తృత కసరత్తు చేస్తోంది. ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 1400 మందిని ఎంపిక చేసింది. ఢిల్లీ శాసనసభలో 70 స్థానాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి 15 నుంచి 25 మంది పేర్లు వచ్చాయన్న భాజపా స్క్రీనింగ్ కమిటీ వారిలో 1400 మంది ఆశావహులను గుర్తించామని పేర్కొంది. స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశమై వారిలో నుంచి బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి భాజపా అధిష్టానానికి పంపనున్నట్లు వెల్లడించింది. జనవరి 14 నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుండగా 11న ఓట్లు లెక్కిస్తారు. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరల పెరుగుదలపై ఆందోళన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందన్నారు. అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చినా అది తాత్కాలికమేనన్నారు. క్షిపణి దాడుల కారణంగా ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఆ ప్రభావం చమురు సరఫరాపై ఉంటుందని భావించారు. పరిస్థితులు సద్దుమణగడంతో ఏ ఇబ్బంది ఉండబోదని కేంద్ర మంత్రి తెలిపారు.
ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటామని ప్రకటించిన బ్రిటన్ రాజకుమారుడు డ్యూక్ ఆఫ్ సస్పెన్స్ ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘనా మార్కెల్ అప్పుడే తమ ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. పెళ్లికి ముందు వదిలేసిన వృత్తిని తిరిగి చేపట్టేందుకు మేఘన్ డిస్నీ లండన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. 6 వారాల విరామం కోసం కెనడాకు వెళ్లే ముందు నవంబర్లో ఆమె వాయిస్ ఓవర్ రికార్డు చేశారు. ఏనుగుల పరిరక్షణకు ఎలిఫెంట్ వితౌట్ బోర్డర్స్ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చేందుకు బదులుగా వారితో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టైమ్స్ పేర్కొంది. సీనియర్ రాయల్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు మేఘన్ ఇటీవలే రాజకుటుంబానికి లేఖ రాశారు. రాణి ఎలిజబెత్కు మద్దతుగా ఉంటేనే సొంతంగా పనిచేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ లేఖపై రాణి ఎలిజబెత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష ప్రయోగాల కోసం నాసా వ్యోమగాములను సిద్ధం చేసింది. 2 ఏళ్ల వ్యోమగామి శిక్షణ పూర్తి చేసుకున్న 11 మంది వ్యోమగాములకు పట్టాలు అందించింది. వీరిలో రాజా జాన్ ఊర్పుటూరుచారి అనే ఇండో అమెరికన్ కూడా ఉన్నారు. ఈ 11 మంది భవిష్యత్తులో నాసా చేపట్టే ప్రతిష్టాత్మక చంద్రుడు అంగారకునిపైకి జరిపే యాత్రలో భాగం కానున్నారు. 41 ఏళ్ల చారి అమెరికా వైమానిక దళంలో కల్నల్గా పనిచేశారు. చారి తండ్రి యుక్త వయసులోనే హైదరాబాద్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఈ 2 ఏళ్ల శిక్షణ కోసం 2017లో దాదాపు 18,000 మంది పోటీపడ్డారు. 2024 నాటికి చంద్రుడి ఉపరితలంపై మొదట మహిళను, తర్వాత పురుషుణ్ణి పంపాలని నాసా యోచిస్తోంది. శిక్షణ అలవర్చడానికి తమిళనాడులో ఓ ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా ఆలోచించాడు. కల్లాకుర్చి జిల్లా కబిలార్ ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్థికంగా వెనుకబడిన వారికి తన సొంత డబ్బులతో పాఠశాలలోనే క్షౌరం చేయిస్తున్నాడు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి విద్యార్థులు క్రమశిక్షణగా మెలగడం అలవర్చుకోవాలనే దిశగా అనేక చర్యలు తీసుకోవడం ప్రారంభించాడు. అందులో భాగంగా క్షురకుడిని పాఠశాలకే పిలిపించి మరీ జుట్టు ఎక్కువగా ఉన్న విద్యార్థులకు క్షౌరం చేయిస్తున్నాడు. పాఠశాలలో మొత్తం 800 మంది విద్యార్థులు ఉండగా అందులో 120 మంది విద్యార్థులకు ఆయన సొంత డబ్బులతో క్షౌరం చేయించాడు. మధ్యప్రదేశ్లో ఓ మహిళ కత్తితో పోలీసులనే బెదిరించింది. పట్టుకోబోయిన మహిళా పోలీసులకు చుక్కలు చూపించింది. బేతుల్ నగర పాలిక పరిధిలో ఫుట్పాత్ల ఆక్రమణను ఖాళీ చేయించేందుకు అతిక్రమణ్ హటావో కార్యక్రమాన్ని చేపట్టారు. కోటి బజార్లో రోడ్డు పక్కన తోపుడ బండి పెట్టుకున్న మహిళను ఆ స్థలం ఖాళీ చేయమన్నారు. అంతే సదరు మహిళా వ్యాపారి శివంగిలా మారిపోయింది. కత్తి పట్టుకుని మహిళా పోలీసులపైకి తిరగబడింది. అతి కష్టం మీద ఆ మహిళ చేతిలో ఉన్న కత్తిని లాక్కొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇరాన్ అగ్రశ్రేణి సైనిక కమాండర్ కాసిం సులేమానీ హత్య తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. క్షిపణితో పొరపాటున ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేశామని ఇరాన్ అంగీకరించిన తర్వాత దేశంలో ఆందోళనలు చెలరేగాయి. వాటిని మరింత రెచ్చగొడుతున్నారంటూ తమ దేశంలోని బ్రిటన్ రాయబారి రాబ్ మెకెయిర్ను ఇరాన్ అరెస్ట్ చేసింది. గంటపాటు ఆయనను నిర్బంధించిన అనంతరం విడుదల చేసింది. తమ రాయబారి అరెస్టుపై బ్రిటన్ మండిపడింది. ఈ చర్య అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమేనని బ్రిటన్ విదేశాంగ శాఖ విమర్శించింది. ఇందుకు ఇరాన్ క్షమాపణలు చెప్పాలని అమెరికా డిమాండ్ చేసింది. మరోవైపు విమాన కూల్చివేత ఘటనకు వ్యతిరేకంగా ఇరాన్లో జరుగుతున్న ఆందోళనల పట్ల అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. శాంతియుత ఉద్యమాన్ని అణిచివేయడం మరో మారణహోమానికి దారితీయరాదని ట్రంప్ హెచ్చరించారు. నేటి ట్రెండ్కు తగిన విధంగా ఉండడంతో పాటు తేలికపాటి ఆభరణాలంటే చాలా ఇష్టమని గాయని హరిణిరావు పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ షోరూంను ఆమె ప్రారంభించారు. అనంతరం వివిధ రకాలైన ఆభరణాలు ప్రదర్శించారు. ఇండియా, టర్కీ, సింగపూర్ దేశాల సంప్రదాయాల స్ఫూర్తితో రూపొందించిన ఆభరణాలు లభిస్తాయని సన్సా బ్రాండ్ ఎండీ తెలిపారు. Just to move, ma'am. యువ నర్తకి సౌమ్య రామస్వామి సంగీత స్వరాలకు చక్కటి అందెల సవడితో నాట్యప్రియులను మంత్రముగ్ధులను చేశారు. హైదరాబాద్ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో ప్రముఖ నాట్య గురువు డాక్టర్ పి రమాదేవి శిష్యురాలైన సౌమ్య కూచిపూడి రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా వినాయక స్తుతితో నాట్యారంభం చేసి చక్కటి నాట్యంతో వీక్షకులను మెప్పించారు. డిగ్రీ చదువుతున్న సౌమ్య రామస్వామి కళారంగంలో రాణిస్తూ ఇప్పటికే ఎన్నో పురస్కారాలను గెలుచుకుంది.
తెలుగు